ముఖ్యంగా రైతులకి గతంలో ఇవ్వాల్సిన 20,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి వారికి ఇవ్వలేదు. పాపం రైతులు మళ్ళీ కష్టపడి నాట్లు వేసుకునేటువంటి సమయం ఇప్పుడు కూడా ఆ డబ్బు ఇవ్వకుండా మరి రైతు వెన్ను విరిచే కార్యక్రమం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి మరి ఏదైతే నిన్న వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఈ యొక్క నియోజకవర్గంలో బండారు బ్రదర్స్ చేస్తున్న అవినీతి గురించి మళ్ళీ మాట్లాడితే మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా బండారు సత్యానందరావు గారి గతంలో సారా సత్యానందరావు గారు అని చెప్పి కూడా ఈయన పేరుంది. అట్లాంటి ఆయన ఈరోజు ఎవరైతే మరి గతంలో ప్రభుత్వ పాలసీ ప్రకారం 2 లక్షలు పెట్టి ఒక షాపుకి టెండర్ వేయాల్సిన పరిస్థితి ఉంటే పాపం ప్రజలందరూ వేల కోట్లు ఆ రకంగా కట్టి ఈ యొక్క పరిస్థితుల్లో కుటుంబం గడవట్లేదు, ఒక షాపు తగిలితే వ్యాపారం చేసుకొచ్చేమో అని చెప్పి ఎంతో మంది డబ్బులు కట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో కూడా చాలా మంది అమాయకులు ఆ రకంగా పాపం కట్టారు. కట్టిన తర్వాత వారికి వచ్చిన షాపుల్లో నాకు బండారు ట్యాక్స్ ఇవ్వాలి, నాకు 50% వాటా ఇవ్వాలి అని చెప్పుకుని ఆ వాటాని లాగేసుకుని ఇవాళ మరి బండారు ట్యాక్స్ అనేటువంటి విధంగా బెల్ట్ షాపుల్లో 15 రూపాయలు ఎక్సెస్ చేసి ఈ రోజు కొత్తపేట నియోజకవర్గ ప్రజల యొక్క రక్తాన్ని మీరు పీల్చేయడం వాస్తవం కాదని అడుగుతున్నా. మీరన్నటువంటి దేవస్థానమే వాడపల్లి దేవస్థానానికి వచ్చి అక్కడ మీరు ప్రమాణం చేస్తారా ఈ యొక్క వ్యాపారంతో నాకు సంబంధం లేదు, ఇక్కడ ఉన్న బెల్ట్ షాపులతో నాకు సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే మరి బ్రహ్మానందం గారు ఆలీ గారు ఉన్నారో వారిరుకి ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నా. ఎవరు కమలాసనం, ఎవరు బ్రహ్మానందం, ఎవరు మరి ఆలీ అనేటువంటి విషయం మరి వాడపల్లి దేవస్థానం మరి సమక్షంలో తేలుద్దామా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్న వారిని. అలాగే మరి వాడపల్లి గురించి మాట్లాడినా పేపర్లో పుంకాలుగా వస్తున్నాయి. ఉన్నటువంటి అధికారుల దగ్గర కూడా విపరీతమైన లంచాలు వసూలు చేస్తూ వాడపాలెం ఈవో పోస్ట్ కూడా మరి తమరు ఏ రకంగా 50 లక్షల రూపాయలు వసూలు చేశారని పుంకాలుగా పేపర్లో వస్తున్నాయో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి చిల్లజగ్గిరెడ్డి యొక్క సంస్కారం అనేటువంటి మాట బండారు సత్యానందరావు గారు గతంలో మాట్లాడారు. ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళ ఇంటి పేరు మీద మాట్లాడి అతను లైన్ తప్పిన తర్వాతే చిల్లజగ్గిరెడ్డి అనేటువంటి వాడు మాట్లాడాడు. ఎవరు సోమసుందర్ రెడ్డి కొడుకు ఉండే సంస్కారం ఏంటో, ఎవరికి ఉండే సంస్కారం ఏంటో కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. అంచేత పచ్చకామెర్ల వాళ్ళకి మరి లోకం అంతా పచ్చగా కనిపెడుతున్న చందంగా బండారు బ్రదర్స్ చెట్టు పేరు చెప్పుకుని కాయలం వేసుకునే వాళ్ళు ఒకళ్ళైతే సినిమా హీరో పేరు చెప్పుకుని కాయలం వేసుకోవడానికి మరి ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ల్యాండ్ శాండ్ మైన్ మొత్తం అన్ని కూడా ఓకదంపును దోచేస్తున్నటువంటి బ్రదర్స్ బండారు బ్రదర్స్ అన్న విషయం ప్రజలందరూ గుర్తించారు. నిన్న వచ్చిన మీ కార్యకర్తలే మన కొమరాజంకలో చెప్తున్నాడు వీళ్ళు దోచేస్తున్నారు, మా పార్టీలోనే ఎలా జరుగుతుందని చెప్పి మీ కార్యకర్తలే ఈరోజు చెప్తున్నారు. నేను అన్నట్లా మీ కార్యకర్తలే ఇచ్చినటువంటి కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా అత్యంత అవినీతి పరుల్లో మరి మొదటి లోకేష్ వస్తే రెండో పేరు మన కొత్తపేట నియోజకవర్గం గిన్నిస్ రికార్డు హోల్డర్ బండారు సత్యానందరావు గారు. ఒకవైపు సారాయి రెండో వైపు ఉన్నటువంటి ఏదైతే ఇసుక మేటలో వేసి మరి ఏదైతే వాళ్ళ కార్యకర్తలకు కూడా మరి కమల్ హాసన్ టైప్ లో యాక్టింగ్ చేస్తున్నటువంటిది ఆయన నేను మొన్న ఉన్న నియోజకవర్గం అంతా కూడా చెప్పుకుంటున్నారు. చికెన్ షాపుల దగ్గర మొదలుపెట్టి అధికారుల దగ్గర లంచాలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర వాళ్ళకి నోటీసులు ఇప్పించి మళ్ళీ డబ్బు వసూలు చేయడం దగ్గర మొదలుపెట్టి అదేవిధంగా ఏదైతే బ్రాందీ షాపుల దగ్గర బెల్ట్ షాపులు పర్మిట్ లేనటువంటి రూములు మొత్తం ఇదంతా కూడా బి ట్యాక్స్ బండారు ట్యాక్స్ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మీలో మరి కొంతమంది ఎన్టీవీలో కూడా చెప్పారు ఇవాళ అత్యధికమైన ఆదాయం మరి ఈ రకంగా ప్రజలను పీడించి వసూలు చేస్తున్నటువంటిది మరి బండారు సత్యానందరావు గారు అనే విషయం మరి అందరికీ తెలుసని మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మరి ఈ యొక్క ఈజిప్ట్ పిరమిడ్లను దాటి అవినీతి కొండలను పెట్టినందుకు మీ పేరు తప్పనిసరిగా మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కాలి. కొత్తపేట నియోజకవర్గానికి ఎంత అపఖ్యాతి తీసుకొచ్చిన మీ పేరు చిరస్థాయిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ